బాలగారు, ఇప్పుడు ఈ కేసులు ఈ విధంగా మూతబడుతున్నాయి కదా, ప్రజలకు కానీ ఈ కేసుల్లో వాస్తవాలు తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే గత ప్రభుత్వం కేసులు పెట్టింది కాబట్టి ఇట్లా క్లోజ్ అయిపోతూ పోతే వాళ్ళు అక్రమ కేసులు పెట్టినట్టు ఒక సిగ్నల్ వెళ్ళే రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ కానీ ఏం చేయాలి, వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటి? సార్, సాక్షి మీడియా చూసే ప్రతి ఒక్క తెలుగు ప్రజలు, అడ్వకేట్లు, జ్యుడిషియల్ ఆఫీసర్లు, లేకపోతే జ్యుడిషియరీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ కూడా వినండి. క్రిమినల్ కేసెస్లో క్రిమినల్ జూడిస్పిరెన్స్ ఏం చెప్తుందంటే ఎనీ పర్సన్ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్. అంటే ఎవరైనా ఒక క్రైమ్ జరుగుతోంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దే కెన్ బ్రింగ్ టు ద నోటీస్. హీఈస్ అ జస్ట్ ఇన్ఫర్మేట్. అవి ఎఫెక్టెడ్ పార్టీ విక్టిమ్ ఏనైతే కాంపౌండబులా నాన్ కాంపౌండబుల్ అని చూసుకొని కాంప్రమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. స్టేట్కి సంబంధించి ఒక హోదాలో ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ ఆ చైర్లో లేడు అన్నప్పుడు హీ డజంట్ హ్యావ్ ఎ కాంపిటెన్సీ టు విత్డ్రా ద కేస్. ఇంత బేసిక్ లాజిక్ మీరు ఎలా మర్చిపోయారా? అండ్ వన్ మోర్ థింగ్, దాన్ని యాక్సెప్ట్ చేసిన అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు నాకు అర్థం కాదు. అంటే అఫ్ కోర్స్ దాన్ని ఛాలెంజ్ చేస్తారు కోర్టులో, అది ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఆర్ ఫైనల్ రిపోర్ట్ అని అంటారు బేసికల్గా. ఛార్జ్ షీట్ అంటే ఇతని మీద పడిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారం ఛార్జెస్ ఫ్రేమ్ చేసాము, ఈ తప్పులు చేశారు, దాంట్లో లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఎవరు. మరి ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా? మరి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అంటే ఎవిడెన్స్ అంతా సేకరించినట్టే కదా, మరి అంతే కదా, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెడతారు కదా ఎవిడెన్స్. మీరు అయ్యో సార్, నేను కేసు పెట్టిన వ్యక్తిని అనుకుందాం సార్, మీరేమో ఎవిడెన్స్ మొత్తం సేకరించారు, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి, ఏం పెట్టాలో మీరు ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసారు. లేదు ఆయన దొంగతనం చేస్తే చేసుకున్నారు, ఆయన అవినీతికి పాల్పడితే పాల్పడ్డారు, ఆయన 8,000 కోట్లైనా దోచుకుంటే దోచుకున్నారు, నేను కేసు విత్డ్రా చేసుకుంటానంటే అయిపోయిందట. అదేనండి నేను చెప్పేది. ఇది జనాలకు అర్థం కావాలి. ఒకటి, ఈ కేసు అగెయిన్స్ట్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెకర్. స్టేట్ ఎక్స్చెకర్ ఎవరిది? ఎవరు ఓనర్స్? గవర్నమెంట్. హూ ఈజ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్ ఎవరు? వి ద పీపుల్. వి ద పీపుల్. పీపుల్ కి సంబంధించింది కదా, వి ఎలక్టెడ్ దెమ్, వి కాస్ట్ ద ఓట్. మేము కదా ఎలక్ట్ చేసుకునింది, అది మా డబ్బులు కదా, నువ్వు ఒక ఇన్ఫర్మేటివ్ అంతే. సో ఏసీబీ కోర్టు అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ అక్కడ ఏం అవ్వలేదండి బేసిక్. ఏం కానట్టేనా? ఏం కానట్టే అంటే అందరూ క్లోజ్ చేసుకున్నారు, అక్కడికి మూత పెట్టి ఫైల్స్ ఒకటి ఆల్రెడీ. నేను క్వశ్చన్ చెప్పనా, నువ్వు చార్జ్ షీట్ వేసావు, ఓ తూచ్ అని చెప్పేసి ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ లో నిల్ రిపోర్ట్ వేస్తానంటే ఎందుకు వేసావు అంటే క్లోజర్ ఇచ్చేసారు కదా. ఏం క్లోజర్ ఇచ్చేసారు అనుకోండి, నువ్వెవరు క్లోజర్ ఇవ్వడానికి? నీ పని ఏంటి, డ్యూటీ ఏంటి నీది? ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ రిపోర్ట్ ఫైల్ చేయడం. ఆల్రెడీ చార్జ్ షీట్ అయిపోయిన దాని మీద నువ్వు రివైజ్ ఎలా చేసావు? నా పాయింట్ అది. అదే రివైజ్ నువ్వు ఎలా చేసావు అంటే అర్థం కాని చిన్న మెథడ్ కదా, అర్థం కాక మీ లా పాయింట్స్ అర్థం కాక చాలా సింపుల్ క్వశ్చన్ అదే అడుగుతున్నా. చార్జ్ షీట్ వేసిన తర్వాత ఎలా విత్డ్రా చేసుకోవాలి? దట్స్ వాట్ అదే విత్డ్రా చేసుకుంటే రైట్ వాళ్ళకి లేదు. ఎందుకంటే క్రైమ్ అగైన్స్ దేనికి జరిగింది? స్టేట్ ఎక్స్చెకర్ కి జరిగింది. అందులో వ్యక్తుల మధ్య కాదు, పర్సనల్ కాదు, ఇది అసలు ఇండివిజువల్స్ కాదండి. ఇది ఒక సూపర్ పవర్ ఉన్న వ్యక్తి చైర్లో చేసిన ఒక హైకోర్టుకైనా వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకైనా వెళ్ళొచ్చు. సార్ ఇది బేసిక్. నేను ఇంకొక చెప్తాను బేసిక్. ఇప్పుడు మా లా చదివే వాళ్ళు చాలా మంది కూడా వింటుంటారు. ప్రతి ఒక్క కామన్ ఇది సార్, ఇది ఫర్ అకాడమిక్ పర్పస్ ఎవరు అఫిడవిట్ వేసినా ఎంటైర్ పీసు పేపర్ తో సహా, ఇంకోటి ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసే బుక్ ఉంటుంది ఒకటి వాళ్ళ దగ్గర, డే బుక్ ఉంటుంది, అది కూడా ఇవ్వాలి ఫస్ట్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మేమే ఒక కేసు చేసాం, మేబీ చిత్తూరుకి సంబంధించిన మాకు సంబంధించిన వ్యక్తి ఒక డాక్యుమెంట్లు ఇవ్వలేదు సీఏ వేస్తే. ఇవ్వలేకపోతే హైకోర్టుకి వేస్తే హైకోర్టు ముటిక్కాలేసి ముందు ఇమ్మని చెప్పిండు. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఏం చేశారు తెలుసా ఆయన ప్రిసైడింగ్ ఆఫీసరు? ఆయన ర్యాక్ లో పెట్టుకున్నాడు. యాక్చువల్ ఫైల్స్ ఎక్కడ ఉండాలి? సేఫర్ జోన్ లో ఉండాలి. సమ్ టైమ్స్ సేఫర్ జోన్ లో లేనప్పుడు కస్టడీ ఆఫ్ జడ్జ్ దగ్గర ఉండాలి. ఎప్పుడు ఉంటుంది తెలుసా? అవి డాక్యుమెంట్స్ ఏమైనా ట్యాంపర్ అవుతాయేమో, మిస్యూజ్ అయిపోతాయేమో, అలాంటప్పుడు ఉంటుంది. ఇక్కడ ఫైనల్ గా అయిపోయి క్లోజ్ అయిపోయిన డాక్యుమెంట్ మీ కస్టడీలో ఎందుకు ఉంచుకున్నారు మీరు? వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్? అది కూడా ఇంపార్టెంటే. రేపు ఇది క్వశ్చన్ చేశారనుకోండి ప్రిసైడింగ్ ఆఫీసర్ కి, వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి, హీ మస్ట్ బి ఆన్సరబుల్ పర్సన్, హీ మస్ట్ బి సే, చెప్పాల్సిన అవసరం వస్తుంది. చంద్రశేఖర్ గారు ఒక 2 minutes లో క్లోజ్ చేయండి సార్ ప్లీజ్. సార్ సింపుల్ సార్, దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటేసారి కదా మేము అధికారంలోకి వచ్చింది, అంతకుముందు లేం.
అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్కాములకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసింది సిఐడి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. సిఐడి ఆధారాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసింది. కోర్టు ఆధారాలలో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి, నమ్మింది కాబట్టి వారికి కస్టడీ ఇచ్చింది. అవును, కస్టడీ ఇచ్చినటువంటి కేసుల్లో కరెక్ట్. బెయిల్ మీద ఉండి బెయిల్లో ఉన్నటువంటి ముద్దాయి చేతి కింద ఆ వ్యవస్థలు పనిచేస్తుంటే కరెక్ట్. న్యాయం ఎలా జరుగుతుంది? ఎస్. ముద్దాయి చేతి కింద ఉన్నటువంటి వ్యవస్థ మొద్దు నిద్రపోతుంది కదా. కాబట్టి ఇమ్మీడియట్గా దీనిలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. న్యాయశాఖ ఇది ఈ దేశానికి ఒక రోల్ మోడల్ లాగా పనిచేయాలి. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వానికి లొంగి ఈ యొక్క కేసులన్నింటినీ కానీ తీసివేస్తే ఎవరికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా కేసులు చేసుకొని అరాచకంగా తయారవుతుంది, ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతుంది. ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకపోతే ఇంత అత్యంత ధనవంతుడు ఎలా అయ్యారు సార్? మమతా బెనర్జీ గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి? అవును, దాదాపు ₹1 లోపలే ఉంది ఆవిడ యొక్క ఆస్తి. శారద మాత్రం 900 కోట్ల పైచిలుకు అఫీషియల్ లెక్కల ప్రకారం దేశంలో నంబర్ 1. అది కూడా చాలా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు 5 కోట్లు 10 కోట్లలో ఉంటే సార్ మాత్రం వేల కోట్లలోకి వెళ్ళిపోయారు. ఎలా సాధ్యమైంది? ఎస్, ఆయన యొక్క ఆస్తి ఎంత? ఒక్కసారి ఆలోచించండి. 4-5 సార్లు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళ యొక్క ఆస్తులు 5 కోట్ల నుంచి 10 కోట్లు. కేంద్ర మంత్రులుగా చేసినటువంటి యాంటోనీ గారు రీసెంట్గా ఆయన ప్రకటించినటువంటి ఆస్తులు చిట్టా కానీ చూస్తే ₹1 లోపల సాయంత్రం కారు ఉందంట. వాళ్ళ మిస్సెస్ ఇప్పటికి కూడా బస్సులో వెళ్తుందని చెప్తుంటారు. మరి 2 ఎకరాలతో మొదలైనటువంటి ప్రస్థానం వేల కోట్లు లక్షల కోట్లకి ఎగబాకిందంటే అవినీతి లేకుండానే ఎగబాకారా? ఇది ప్రజలు గమనించాలి. సిఐడిలో ఉన్నటువంటి అధికారులు కూడా గమనించాలి. 1 మినిట్ అండి, మీ మాధ్యమం ద్వారా నేను సీఎం గారిని ఒకటే అడుగుతున్నా, సార్ మీరేం జాబ్లు ఇవ్వకండి, మీరు సక్సెస్ అయిన ఫార్ములా మా యూత్కి చెప్పండి చాలు. ఏం వద్దండి, ఆ ఫార్ములా చెప్తే మిగతా మేము కూడా అవుతాం. అంటే ఎందుకంటే మళ్ళీ జాబులు అంటే రిస్కీ కదా సార్, టైం టేకింగ్. ఆ ఫార్ములా చెప్తే మిగతా అందరికి కూడా తెలుసుకొని మేము కూడా అలానే అయిపోతాం.